అందరికీ నమస్కారం అమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు జూలై 8వ తారీఖు స్టార్ట్ అయిన గడప గడప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో గడప గడప కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందన్నది అన్ని నియోజకవర్గాల వైజ్ రివ్యూ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల మాదిరిగానే గడప గడప కార్యక్రమం విశేష స్పందనతో అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్సెప్ట్ మన ఒంగోలు నెల్లూరు టౌన్ ఒక్కటి అనిల్ కుమార్ యాదవ్ బయట ఉండటం వల్ల ఆయన 2-3 రోజులు వచ్చి ఆయన కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మొదలవుతున్న త్వరలోనే. మొత్తం మీద ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ విధమైన అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా పాలన సాగిస్తున్నారనే దాని మీద ప్రజలు విపరీతంగా స్పందిస్తూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా కూడా మేము ఇచ్చిన ఆ కార్యక్రమంలో ఉన్న 100 క్వశ్చన్స్కి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పి ఎక్కడో 1-2 కుటుంబాల్లో పింఛన్లు ఇంకోటి ఏదన్నా 1 వస్తున్నాయని చెప్తున్నారని మిగతా హామీలన్నీ ఇటంలో చంద్రబాబు మోసం చేశాడని ప్రజలు విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. ఆ విధంగానే మా కార్యక్రమం కూడా అన్ని జిల్లాల్లో విజయవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చకపోగా అవినీతిమయం చేస్తున్నాడు రాష్ట్రం మొత్తం. అభివృద్ధి టోటల్ పక్కన పడేశాడు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కానీ కేంద్ర నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉండి కూడా అవి తీసుకొచ్చే కార్యక్రమం కూడా టోటల్గా చంద్రబాబు విఫలమయ్యాడు. వీటన్నిటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ గడప గడప కార్యక్రమంలో ప్రతి వాటి మీద ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ వాళ్ళ అసంతృప్తి మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీల దగ్గర స్పష్టంగా తేడతెల్లంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వ రాష్ట్రం అన్యాయంగా ఉంటే ముఖ్యమంత్రి గారేమో దేశ విషయాల పర్యటనలోనే ఆయన పూర్తి కాలం సరిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పోటీగా విదేశాల పర్యటన చేస్తున్నారు. రాష్ట్రాన్ని టోటల్గా గాలికి వదిలేసి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా సరైన సమయంలో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు ఎంతో దీని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నట్టు ఈ కార్యక్రమంలో మాకు అర్థమవుతూ ఉంది. ఎటువంటి అభివృద్ధి జరగకపోగా ఒక్క అమరావతి రాజధాని పేరు చెప్పి 24 గంటల అమరావతి చెప్పవేరు గత 2 సంవత్సరాల నుంచి. అక్కడ లక్షల ఎకరాల భూమి రైతులకి అన్యాయంగా 30,000 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేసి సుమారు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని తెరలేపారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రాజధాని పక్కనే సదావర్తి దేవస్థానం ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళ భూముల కుంభకోణం ప్రతిదీ రాష్ట్రం మొత్తం అవినీతిమయం. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే దేశంలోనే ప్రప్రదంగా మన రాష్ట్రంలో అవినీతిమయమైన దానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ ఎన్సీఏఆర్ చేసిన సర్వే దీనికి నిదర్శనం. 77%, 78%, 74.6% అవినీతి దేశంలోనే మొట్టమొదటి స్థానం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణీకరణ చేసినప్పుడు దేశంలోనే మొట్టమొదటిగా అభివృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్తే ఈ విషయంలో మాత్రం అభివృద్ధి 0, అవినీతిలో మాత్రం దేశంలోనే మొట్టమొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని మన రాష్ట్రానికి దక్కింది. నూతన రాష్ట్రం ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ గడప గడప కార్యక్రమం మొదలుపెట్టినాక కొత్తగా సర్వేని మొదలుపెట్టారు వాళ్ళు కూడా. పల్స్ సర్వే, స్మార్ట్ పల్స్ సర్వే. దీనికి ఎందుకు చేస్తున్నారు సర్వే? ఏంది ఇది? దీని వెనక అసలు గూడుకోటాలు ఏంది? దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన పక్క రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 year కిందట 1.5 కిందట కూడా వాళ్ళు కూడా సర్వే చేసి 1 రోజులో సర్వే కంప్లీట్ చేయించారు. 1 day. ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే అని చెప్పి దానికి ఒక పెద్ద ప్రోగ్రాం ఇచ్చి
దీనైనా కూడా ఏదో క్యాస్ట్ వైజ్ డీటెయిల్స్ తీసి సోషల్ సెక్యూరిటీ కానీ వెల్ఫేర్ స్కీమ్స్లో కోత పెట్టే దాంట్లో భాగంగానే ఈ సర్వే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే మళ్ళీ కొత్తగా రైతులకి కొత్తగా జీవో ఇష్యూ చేశారు 255 to 71 జీవో ఇష్యూ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలని రద్దు చేసి 1B కింద ఎంటర్ చేస్తారండి. ఇది టోటల్ రైతులు అన్యాయం అయిపోవడానికి మరొక ఇది. ఈ 1B కింద ఉంటే రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే ఎక్కడైనా సరే ఏ బ్యాంకులో పోయినా భూమి పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు, ఎవరైనా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ 1Bలో ఉంటే నీ రెవెన్యూ అధికారులు మండలాధికారుల చేతిలో ఉంటాయి. మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మార్చేస్తారు. కృష్ణా జిల్లాలో రైతు సంఘ నాయకులందరూ నిధి నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రామాలకు పోతే ఒక రైతు పేరు మీద 15 ఎకరాల పొలం ఉంటే ఈ 1B రికార్డులో లేదు. అది పాస్బుక్లో 15 ఎకరాలు ఉంటాయి. రైతు సంఘ నాయకులు అంతా కలిసిపోయి నిధి నిర్ధారణ కమిటీగా ఏర్పడి వాళ్ళు ప్రూవ్ చేశారు. అదే గ్రామంలో ఇంకొక 30 సంవత్సరాలు చనిపోయిన రైతు పేరు మీద 11 ఎకరాల పొలం ఉంటే ఆ 11 ఎకరాల పొలం ఉన్నట్టు చూపించారు. సో రెవెన్యూ అధికారుల చేతిలో టోటల్ పెత్తనం ఉంటే ఇది టోటల్ రైతులకు అన్యాయం జరిగే కారకం. కాబట్టి ఈ జీవోల విషయం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోలను విత్డ్రా చేసి రైతులని అన్యాయం కాకుండా కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కంప్యూటరైజేషన్కి మేము వ్యతిరేకం కాదు, కంప్యూటరైజేషన్ చేయాలి. పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో రెవెన్యూ రికార్డ్స్ కంప్యూటరైజేషన్ చేశారు. ఇప్పుడు దాదాపు 5 years బ్యాకే. అట్లాంటి ఏదైనా కంప్యూటరైజేషన్ చేయాలి. కానీ టోటల్ పాస్బుక్స్ తీసేసి I1B రికార్డులో ఎక్కిస్తే ఇప్పుడే పాస్ పుస్తకాలు ఉంటేనే MROలు మీ రెవెన్యూ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఇంకా అసలు పాస్ పుస్తకాలు కూడా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రికార్డులు మార్చేస్తారు. రైతుల్ని అన్యాయం అయిపోయే దిశగా మీరు తోస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం పైన కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల తరఫున తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రజలకి గడప గడప కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజల తరఫున వీటన్నిటిపై మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రైతాంగం తరఫున ఈ సమస్య మొత్తంపై ఈ 10Bలో జరుగుతున్న అవతక్కలపైనే నేను చెప్తుంది. ఈ 10Bలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఉంటే పట్టా భూమి రాస్తున్నారు, పట్టా భూమి ఉన్నట్టే నువ్వు ఇంకో చుక్కల భూమి అంటారు. ఇట్లా రకరకాలుగా 1Bలో అవతక్కలు జరుగుతున్నాయి. అవినీతి కూడా ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తహసీల్దార్ కార్యాలయంలో ఈ 1Bని అడ్డం పెట్టుకుని విపరీతంగా అమలు చేస్తున్నారు. దానిపైన ఈ జీవోలు మొత్తం విత్డ్రా చేయాలి. దీనిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం రైతుల పక్షాన్ని. తర్వాత పరిశ్రమల అభివృద్ధి పేరుతో చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా చిన్న రాష్ట్రం 13 జిల్లాలు ప్రతి చిన్న పరిశ్రమ కూడా 1,00,000 ఎకరాలు 50 నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామమ్మా. అమరావతి మొదలుపెట్టి మచిలీపట్నం పోర్టు మొదలుపెట్టి ప్రతి కార్యక్రమంలో శనగపప్పు బెల్లాలు అమ్మినట్టు అమ్మేస్తానే ఉన్నాడంటే మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు భూములు ఇవే కాదు, విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ మామూలుగా ఎక్కడైనా ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి మనం వ్యతిరేకం కాదు. 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. 1000 ఎకరాలు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ముడుపుల కోసం రైతులకు అన్యాయం చేస్తూ 1000 ఎకరాలు ఎక్కువ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా తెలుస్తున్నాం. ప్రతి ఎక్విజేషన్ దగ్గర మేము రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నాం ఆ రైతుల పక్షాన్ని నిలబడి మేము ఆల్రెడీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా పోరాటం చేస్తాం కూడా. ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కూడా మా పార్టీలో ఆ జిల్లా ఏ జిల్లాలో అయితే నాయకులు వస్తారో ఆ జిల్లాలో ఉన్న మా అవసరాల మేరకు తప్పకుండా అందరినీ తీసుకుంటామమ్మా. ఎవరు వచ్చినా ఆ జిల్లాలో ఎక్కడెక్కడ మాకు నాయకులు వస్తామని చెప్తామంటే ఎవరిని వద్దనే పరిస్థితి ఏం లేదు. వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటాం. దానికి ప్రతి జిల్లాలో అని చెప్పాను నేను. ఆ జిల్లాలో అవసరం మేరకు మాకు ఏమి వాళ్ళు వచ్చే వాళ్ళ నాయకుల బ్యాక్గ్రౌండ్ చూసుకొని అవసరం మేరకే తీసుకుంటాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. తప్పకుండా ప్రతి పార్టీలో నాయకులు మా పార్టీ వైపు చూస్తున్నారు. తప్పకుండా కానీ ఎవరిని వద్దనే పరిస్థితి ఉండదు. ఆ జిల్లాలో ఏ జిల్లాలో అయితే ఆ పార్టీలో చేస్తామని వస్తారో ఆ జిల్లాలో అవసరం మేరకు వాళ్ళ గత చరిత్రను బట్టి గమనించుకొని తప్పకుండా మా పార్టీ అధ్యక్షుడు సముచితమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం పేరుతో చేర్చుకునే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ.